హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొత్తానికైతే మనం అనుకున్నట్టుగానే ఇవాళ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. అది రేపటి వరకు కంటిన్యూ అవుతుంది. కానీ అంతకుముందు ఏమైంది అనేది మనం చూసుకున్నట్లయితే నిన్నటిది కొంచెం ఇవాళ వరకు అలాగానే ఎక్స్పోజ్ అంటే కంటిన్యూ అవుతూ వచ్చేస్తుంది. బిగ్ బాస్ ఇద్దరికి అధికారం ఇచ్చారు. ఎవరిని అయితే ఇంకొక థర్డ్ పర్సన్ చీఫ్గా ఎంచుకున్నప్పుడు. కానీ ఇక్కడ అన్నెసెసరీగా ఇప్పుడు సోనియా ఉంది కదా, అన్నెసెసరీగా మాట్లాడుతుందేమో అని. ఎందుకంటే బిగ్ బాస్ ఒక ప్రక్రియ ఇచ్చినప్పుడు, వాళ్ళకు బాధ్యత ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకొని వాళ్ళు చేస్తే, ఒకవేళ నీదైనా అభిప్రాయం ఉండేది ఉంటే నో ప్రాబ్లం, చెప్పడానికి ప్రాబ్లం లేదు. కానీ తనను మనకు ఎంకరేజ్ చేయాలి, లేకపోతే డిక్రేజ్ మాత్రం ఖచ్చితంగా చేయకూడదు. ఎందుకంటే ఫస్ట్ విషయంలో ఇది ఒక పాయింట్. అయితే ఇవాళ ఇంక తెలుసుకోవాల్సింది ఏంటంటే, సిల్లీ రీజన్స్ వల్ల నామినేషన్స్ చేస్తున్నారు అని చెప్పేసి ఇంకొక పాయింట్ ఇంకొకరు చెప్పారు. బట్ ఆ సిల్లీ రీజన్స్ తోటే ఫస్ట్ వీక్ నామినేషన్ ఉంటుందని ఇంతవరకు తెలియకుండానే ఇక్కడికి వచ్చాడా అనేది నాకైతే అర్థం కాకుండా విషయం. ఇంకొకటి బ్రెయిన్ మాటలు అనేది కొంచెం కంట్రోల్లో మాట్లాడితే బాగుంటుంది ఏమో అనిపించేసింది. ఎందుకంటే బ్రెయిన్ వాడాలి, ఇలాంటి మాట్లాడకుండా ఉండటం మంచిదేమో అని చెప్పేసి నా అభిప్రాయం. ఇంకా ప్లస్ ఇప్పుడు నామినేషన్స్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఒకరు చెప్తున్నది ఇంకొకరు వినాలి. సో వాళ్ళు క్వశ్చనింగ్ అయిపోయినాక మళ్ళా వీళ్ళది వింటే దాంట్లో ఒక క్లారిటీ వస్తుంది. బట్ నామినేషన్ చేస్తాడు, నామినేషన్ ప్రక్రియ పర్ఫెక్ట్. కానీ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు, ఫైట్ చేయాలి, ఫైట్ ఉంటేనే మనం చూస్తాం. సో కానీ ఇప్పుడు అలా ఫైట్ చేయడం వల్ల, అన్నెసెసరీ ఫైట్ చేయడం వల్ల పీపుల్స్ నుంచి మనం ఏంటంటే నెగిటివిటీ పొందుతామేమో అని అనిపిస్తుంది. ఈ విషయం ఎవరి గురించి అనేది మనం దీంట్లో మనం సిరీస్ మాట్లాడుకున్నప్పుడు చెప్దాం. ఇక మనం పోతే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నిన్న మనకు ఏంటంటే చీఫ్గా ఎంచుకోమని చెప్పేసి ఇద్దరికి బాధ్యత ఇచ్చారు. నిఖిల్కును మరియు నైనికకు ఇస్తే వాళ్ళు యష్ను నిర్ణయించుకున్నారు. అయితే యష్ను నిర్ణయించుకున్నప్పుడు మణికంఠ ఒక మాట అన్నాడు, ప్లస్ సోనియా కూడా ఒక మాట అంది. నువ్వు మనకి ఏమన్నది ఇక్కడ అర్హులు అనర్హులు అని చెప్పడానికి వీలైతే సజెషన్స్ మాత్రమే ఇవ్వచ్చు. బట్ మీరు అర్హులు కాదు, అనర్హులు అని చెప్పడానికైతే వీళ్ళకైతే అవకాశం లేదు. ఎందుకంటే డిసిషన్ ఎవరికి ఇచ్చారు? ఇద్దరికి ఇచ్చారు. నిఖిల్కును మనకు నైనికకు ఇచ్చారు. అలాంటప్పుడు వాళ్ళు తీసుకున్న డిసిషన్ తప్పైతే మీరు తీసుకున్న డిసిషన్ తప్పు. కాకపోతే నా అభిప్రాయం ప్రకారం ఇది తనకు ఏంటంటే బాధ్యత లేదు, అది ఏదో మాట్లాడింది కదా, ఇది లేదు అని నాకు అనిపిస్తుంది. కానీ అని చెప్పడానికి అయితే ప్రాబ్లం లేదు. కానీ ఆమె అసలుకి పనికిరాదు, ఆమె చేయలేదు అని చెప్పేసి మాట్లాడడం అయితే ఎంతవరకు అయితే కరెక్టో. నిన్నటి నుంచి మనం చూస్తూ ఉన్నాం కదా, నైన్కి మనకు ఏమవుతుందంటే సోనియా కొంచెం నెగిటివిటీకి వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది నా అభిప్రాయం ప్రకారం. మరి మీరేమనుకుంటారో కింద కామెంట్ చేసేసేయండి. ఇంకా నిన్నటి నుంచి నువ్వు ఇరెస్పాన్సిబుల్ అని చెప్పేసి బేబీ అక్కని అంటుంది. ఇక ఇంకెవరిని అంటుంది, ఇప్పుడు నైన్ అంటుంది. తర్వాత నేను యాపిల్స్తో ఆడుతున్నప్పుడు కూడా మన శేఖర్ భాషతో కూడా మనకు పంచాయతీ పెట్టుకున్నది కూడా చూసాం. కాకపోతే రెస్పెక్ట్ నిన్నటి నుంచి చూస్తున్నాము. అరే అన్నెసెసరీగా పంచాయతీ పెట్టుకుంటుంది, వాళ్ళు ఆడుకున్నారు. సో అది ఆడుకున్నది మీరు ఆడుకున్నది మీరే తినండి అని చెప్పేసుడు ఒక విషయం. లేదు మీరు తినాల్సింది లాట్రిన్లో పెట్టుకోండి, అంత అనొద్దు కానీ ఎక్కడైనా పెట్టేసేసి తినేసుకోండి అని చెప్పడం మాత్రమే తప్పు విషయం అనిపించింది నిన్ననే. బట్ నిన్ననే మాట్లాడుకుందాం అనుకున్నా, కానీ పోనీ మనకు అంతగా వద్దని. కాకపోతే ఈరోజు అది కంటిన్యూ అయిపోయింది. నామినేషన్లో కూడా అలా ప్రవర్తిస్తుంది కాబట్టి ఈ విషయంలో చాలా వరకు నెగిటివిటీ రావచ్చు అని చెప్పేసి నా అభిప్రాయం. అది ఎంతవరకు కరెక్ట్ అయితే నాకు తెలియదు. కాకపోతే నా అభిప్రాయం అయితే అది. ఇక నెక్స్ట్, ఇక ఈ రోజు మాత్రం ఫస్ట్ టైం కుక్కలు అరిచేసాయి. అంటే కుక్కలు అరపడం స్టార్ట్ అయిపోయాయి. మణికంఠ పాపం లేజీగా ఉన్నాడు, పడుకున్నాడు. అందరితోటి మింగిల్ అయి ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంట్రోవర్డ్ గా ఉంటే ఇలానే ఉంటుంది. సో మనకి ఈ ఇంట్రోవర్డ్ గా ఉన్న పర్సన్ మనకి ఏంటంటే ఒకప్పుడు రన్నర్ గా నిలబడ్డారు.
బట్ చెప్పలేము, ఇక్కడ ఈయన కూడా రన్నర్గా కూడా పోవచ్చు. కాకపోతే ఆయన ఏంటంటే ఒక సెంటిమెంటల్గా అందరినీ బుట్టలో వేసుకుంటున్నాడా అని అనిపిస్తుంది. సో ఆయన లైఫ్లో ప్రాబ్లం లేని వాళ్ళైతే ఎవరు ఉండరు. ఇంతకంటే పెద్ద పెద్ద ప్రాబ్లం ఉన్నోళ్ళు కూడా బయటికి రావడానికి అవకాశం ఉంది. కానీ దాన్ని యూజ్ చేసుకోవాలి, వినియోగించుకోవాలి. వినియోగించుకోకుండా నేను ఇట్లనే ఉన్నా, నేను 4 గోడల మధ్యలోనే ఉన్నా, బయటికి రాలేదు, ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి వచ్చినా అంటే ఇప్పుడు నీకు ఛాన్స్ వచ్చింది, ఇప్పుడు అదృష్టం ఒకటేసారి దర్వాజా కొడుతుంది, అదే దురదృష్టం తీసేదాకా కొడతనే ఉంటుంది. అప్పుడు నేను అదృష్టం వచ్చినప్పుడు నేను తలుపేసి పెట్టుకున్న, దురదృష్టం కాగానే నేను ఓపెన్ చేసిన కాబట్టి నాకు దురదృష్టం అంటుకున్నది అంటే నేనేం చేస్తామండి? అది అక్కడ ఎవరు ఏం చేస్తారు? ఎవరి అభిప్రాయం వారిది. ఇంకొకటి కొత్తగా ఏంటంటే రూల్స్ను పెడుతున్నారు బిగ్ బాస్లో రూల్స్ పెట్టాలంటే ఇద్దరికే అవకాశం. ఒకటి కు, ఇంకొకటి వచ్చేసి ఎవరికి? బిగ్ బాస్కు మాత్రమే. బిగ్ బాస్ అన్న పెట్టాలి, లేకపోతే క్యాప్టెన్ అన్న పెట్టాలి. సో ఈసారి క్యాప్టెన్ లేడు కాబట్టి చీఫ్స్ ఉన్నారు, సో చీఫ్స్ అన్న పెట్టుకోవచ్చు. కానీ ఇదంతా పక్కకు పెట్టేసి కిచెన్లో రూల్స్ కొత్తగా చేసుకోవడం అంటే నాకైతే కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక కర్రీ నచ్చలేదు, సో అది నేను తినను, అది నాకు పడదు. సపోజ్ కొన్ని కర్రీస్ కొంతమందికి పడతాయి, కొంతమందికి పడదు. కొంతమంది నాన్ వెజ్ తింటారు, కొంతమంది నాన్ వెజ్ తినరు. సో నాన్ వెజ్ తిననోళ్ళు తినేటోళ్ళు నేను ఇవాళ ఒక నాన్ వెజ్ చికెన్ కర్రీ వండినా నువ్వు ఖచ్చితంగా తినాలి అనడం ఎంతైతే తప్పు, వాళ్ళకి నచ్చని కర్రీ ఉంది, సో నాకు ఇది కాకపోతే వండేటప్పుడే వీళ్ళు చెప్పాలి, ఇప్పుడు నాకు ఈ కర్రీ నాకు నచ్చదు, నేను తినలేను అని, ఇది చేస్తున్నాం అని చెప్పేసి డిసిజన్ చెప్పినప్పుడే వాళ్ళు చెప్పేది ఉంటే ఇది బాగుంటుందేమో అనిపించేసింది. ఇట్లా ఇదంతా జరుగుతుంది. ఇంకా ఇన్ ద సేమ్ వే వీళ్ళు క్యాప్టెన్ గా మన చీఫ్లుగా వచ్చారు కదా, మీరు బాధ్యత తీసుకోండి అని చెప్పేసి సీత కానీ మిగతా వాళ్ళందరూ ఎంబడబడుతుంటే ఇక ఏం బాధ్యత తీసుకుంటారో ఏం చేయాలో మాకు తెలియదు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. బట్ ఇది నిజానికి కూడా వాస్తవం కూడా అదే. ఇక బేబక్క, ఇక నెక్స్ట్ ఏంటంటే రేషన్ మేనేజర్గా సోనియాని నిర్ణయిస్తే నాకు నచ్చింది అనిపించట్లేదు, నచ్చలేదు అని చెప్పలేదు. బట్ నేను ఏదైనా చేస్తా అన్నప్పుడు రేషన్ మేనేజర్గా ఇచ్చేటప్పుడు రేషన్ మేనేజర్ చేయొచ్చు. కిచెన్కు మాత్రం బేబక్కకు పెట్టేశారు, సో బేబక్కకు ఓకే. ఇక నెక్స్ట్ సీతకు ఇంకొక ఏదో డిపార్ట్మెంట్ పెట్టారు, సో అది తనకు నచ్చలేదు. నేను ఇందులోకి వస్తాను తను ఫైట్ చేస్తున్నప్పుడు ఇక్కడ స్వైప్ కావచ్చు కదా అని చెప్పేసి ఒకరు తన అభిప్రాయం చెప్పారు. ఎవరు? మనకు జూనియర్ సత్య ప్రేరణను ఒక మాట అన్నారు. ఏంటంటే తను ఏమైందంటే తన అభిప్రాయం ప్రకారం ఇట్లా అక్కడ మనము డిస్కషన్ చేయకూడదు, అంటే ఇప్పుడు నామినేషన్స్ విషయంలో అంటే మన ఎవరైతే యాస్కు సపోర్ట్ చేస్తూ ఉండాలి అనుకున్నప్పుడు తను ఏంటంటే వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు, మనకు వచ్చినప్పుడు మన డిసిషన్ తీసుకోవచ్చు, ఇలా మాట్లాడడం తప్పు కాదు. బట్ దానిలో కూడా తప్పులు ఏం చేసి తన నామినేషన్లో పెట్టేసింది కదా, ఎందుకంటే నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది నెక్స్ట్ తర్వాత కాబట్టి. ఇక వీళ్ళకు నాకు ఇక్కడ సీత నాకు ఇది నచ్చలేదు అని మాట్లాడినప్పుడు అయితే ఇక్కడ ఎవరు మన ప్రేరణ ఏమందంటే వీళ్ళిద్దరు స్వైప్ అయితే అయిపోవు అని చెప్పింది. సో దానిని నామినేషన్లోకి తీసుకొచ్చి పెట్టేసింది మన సోనియా. ఇక ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. ఇక కాకపోతే 3 చీఫ్లు ఉన్నారు కదా, వాళ్ళకు సపరేట్ దండలు ఇచ్చేశారు, సపరేట్ కుర్చీలు ఇచ్చేశారు. ఏ దండలు అయితే వేసుకుంటారో ఆ కలర్ కుర్చీలో కూర్చోవాలన్నారు. ఇక్కడ నాకు అనిపించింది అంటే కెప్టెన్స్ ఆల్టర్నేట్ కెప్టెన్ గా ఒక్కరు కాకుండా 3 కెప్టెన్లు ఉన్నారేమో అనిపించేసింది. ఎందుకంటే 3 అభిప్రాయాల ప్రకారమే నడవాలి కాబట్టి, అలాగనే వాళ్ళ బాధ్యతలను కూడా అలానే డిస్ట్రిబ్యూషన్ చేశారేమో అనిపించేసింది. సో ఇది మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ నామినేషన్ ప్రక్రియకు ముందు వీళ్ళిద్దరికి వీళ్ళు 3కి సపరేట్ కుర్చీలు ఇచ్చేశారు, సపరేట్గా చేసేసారు. సో కాబట్టి వాళ్ళని బెంచ్ల మీద కూర్చోబెట్టిందంటేనే వీళ్ళు కోఆర్డినేట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ సోనియానే మీరు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయమనగా నవ్వుకుంటూ వచ్చేసింది. బట్ అంతకు అప్పుడు నవ్వు ఉంది కానీ తర్వాత అయితే నవ్వు అయితే లేదు. ఫస్ట్ బేబక్కను ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారు కిచెన్ లో అంది.
ఇరెస్పాన్సిబుల్ గా ఉంది అంటే లేదు, తను బాధ్యత తీసుకుంది, కాకపోతే రూల్స్ కూడా ఎక్స్ట్రా రూల్స్ పెడుతుంది. ఇరెస్పాన్సిబిలిటీ అయితే నిన్న ఏంటంటే కుక్కర్ అయితే పాడైపోయింది. మనం కూడా చూసాం, ఎన్నిసార్లు కొట్టినా కానీ కుక్కర్ ఆన్ అది విజిల్ అయితే రావట్లేదు. సో అది టెక్నికల్ గా ప్రాబ్లం. ఇదే విషయం టెక్నికల్ గా ప్రాబ్లం ఉన్నప్పుడు, నీకు శాత కాదున్నప్పుడు నువ్వు చేయకుండా పక్కకు జరగవచ్చు కదా, మేము ఎవరికైనా ఇస్తాము అని చెప్పేసి అంటే అందరు అడిగారు, మీరు చేస్తారా మీరు చేస్తారా అంటే ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో అది అందరు అడిగినప్పుడు తనకు అంటే, కాకపోతే తను కూడా నాకు ఇంతవరకు కేపబిలిటీ ఉంటే బాగుండు అని చెప్పొచ్చు, కానీ అది చెప్పే విధానం కూడా అంటే తను ఏంటంటే మొహమాటానికి పోతే ఇంకోటి ఏదో అయినట్టుగా అయిపోయింది తనది ప్రాబ్లము. ఏంటంటే మొహమాటానికి ఏది కూడా ఒప్పుకోవద్దు అనేది నా అభిప్రాయం. మొహమాటానికి కోసం ఏది చేయొద్దు. ఇప్పుడు ఖచ్చితంగా మీరు చెయ్యాలి అంటే బాధ్యత తీసుకొని చేసినప్పుడు బాధ్యత కరెక్ట్ గా తీసుకొని చెయ్యాలి. అక్కడ కుక్కర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ కుక్కర్ ప్రాబ్లం ఉంది అంటే మిగతా వాళ్ళకి చెప్పేసి దానికి ఆల్టర్నేట్ ఏదైనా చేసేది ఉంటే బాగుండేమో అనిపించేసింది. కానీ ఆకలి మీద నిన్నేమో వర్రింది అనుకున్నాం, కానీ ఈ రోజు కూడా మన నామినేషన్ లో కూడా బాగానే వర్రింది, మనం చూసాం కదా అది. అయితే నేను ఇరెస్పాన్సిబిలిటీ కాదు, అక్కడ నాకు టెక్నికల్ గా ప్రాబ్లం ఉంది కాబట్టి నేను చేయలేకపోయానని తను డిఫెన్స్ చేయడానికి ప్రయత్నించింది. బట్ ఇక్కడ సోనియా చెప్పేది ఎవరు చెప్పినా వినోదు. సీతయ్య లాగా సీత మన వాళ్ళ అమ్మ కావచ్చు, సీత వాళ్ళ అమ్మ కావచ్చు, సీతయ్య వాళ్ళ అమ్మ కావచ్చు అనిపించింది. ఎందుకంటే నేను కూడా ఎవరి మాట వినను అని చెప్తుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇక ప్రేరణను నామినేషన్ చేసేసి మేము మాట్లాడుకున్నప్పుడు మధ్యలో మీరు మధ్యవర్తత్వం వహించేసి దాన్ని కూల్ చేయాలి అని ట్రై చేస్తున్నారు. ఇప్పుడే కాదు, ఇంకా ఫైట్ చేసేది చాలా ఉంది అని చెప్పేసి, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చావా అని చెప్పేసి మాట్లాడుతుంది. సో ఎంటర్టైన్మెంట్ కోసం అంటే ఇది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, అంటే ఎంటర్టైన్మెంట్ చెయ్యాలి, ఎంటర్టైన్మెంట్ అవసరం ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలి. అవసరం ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే అక్కడ గొడవ అవుతుంటే ఒకవేళ ఆపడానికి ప్రయత్నించడం అయితే తప్పు కాదు. సో ఇక్కడ తనేం చెప్పింది, ఇద్దరిట్లో ఒకరు స్వైప్ అయితే సరిపోతుంది కదా, ఇక్కడ ప్రాబ్లం ఏముంది అని చెప్పేసి అన్నప్పుడు అది పాజిటివ్ గా తీసుకుంటే పాజిటివ్, నెగిటివ్ గా తీసుకుంటే నెగిటివ్. కానీ ఎప్పుడు ప్రతి దాంట్లో తప్పులు వెంచుకుంటూ పోతుంది సోనియా. అది నీ దాంట్లో తప్పు ఉంది, నా దాంట్లో తప్పు ఉంది, నీ దాంట్లో తప్పు ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరి మీద ఒకటి బండర అయితే వేస్తుంది. ఏమవుతుందంటే గురిగింజ తనకు ఎదుటి వాళ్ళలో నలుగును చూస్తుంది, కానీ తన ఎక్కడో కింద ఉన్న నలుగును మాత్రం చూసుకోలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యాటిట్యూడ్ అనేది తనకు దగ్గరున్న ప్రాబ్లం. ఆ యాటిట్యూడ్ ను తగ్గించుకుంటే తను మాట్లాడే ప్రతి పాయింట్ కరెక్టే, బట్ యాటిట్యూడ్ వల్ల అది తప్పుగా రాంగ్ గా మనకు అయిపోతుందో ఏమో అని చెప్పేసి, అంటే రాంగ్ గా వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. ఇక మరి ఇది నా అభిప్రాయం, మరి మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. అయితే బిగ్ బాస్ వీళ్ళకు, ఎందుకంటే ముగ్గురు చీఫ్లకు ఒక అవకాశం కూడా ఇచ్చారు. ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరైతే నామినేషన్ చేస్తున్నారో ఇద్దరు ఫోటోలను స్టిక్ చేసేసి అక్కడ పెడితే, ఇక్కడ వీళ్ళెవరు చీఫ్లలో ఎవరో ఒకరు ఆరన్ వచ్చినప్పుడు టక్కున తీసుకెళ్లేసి ఒక ఫోటో మీద కత్తితో కూర్చుతే ఆ నామినేషన్ ప్రక్రియ అయిపోతుంది, వాళ్ళు నామినేట్ అవుతారు. సో ఇక్కడ ఎస్ చేసింది కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ కుకింగ్ చేయడంలో ప్రాబ్లం వల్ల అందరూ సఫర్ అయ్యారు. సో ఇది హౌస్ ప్రాబ్లం. కానీ ప్రేరణదిను తనది వీరిద్దరిది పర్సనల్ ప్రాబ్లం అనిపించింది. నిజంగా కూడా పర్సనల్ ప్రాబ్లం లానే ఉంది. నేను అభిప్రాయం చెప్పొచ్చు అన్నప్పుడు వేరే వాళ్ళు కూడా తన అభిప్రాయాలను చెప్పేయచ్చు. అది ఎందుకు పాజిటివ్ గా తీసుకోలేదో నాకు అనిపించలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి అభినిల్ నామినేషన్ ఎవరు చేశారంటే మణికంఠను మరియు బేబక్కన్. ఇక ఫస్ట్ మణికంఠకు అంటే ఇంట్రోవర్డ్ గా ఉంటున్నాడు, అంటే సైలెన్స్ గా ఉంటున్నారు, ఎవరిని నీకు నువ్వే ఉంటున్నావు అని చెప్పేసి ఆయనే చెప్తే, నేను ఒంటరిగా ఉంటాను, నాకు ఒంటరిగా ఉండడం అలవాటు అని చెప్పేసి ఈయన పాత డైలాగ్ మళ్ళీ రిపీట్ చేసేసాడు. తర్వాత నా గురించి నీకు తెలియదు, నీ గురించి నాకు తెలియదు, సో ఎవరి అభిప్రాయం వాళ్ళ దగ్గర ఉంచుకుంటే బెటర్ అన్నట్టుగా మాట్లాడాడు. అది మాత్రం కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే నువ్వు అది ఇన్ ద సేమ్ వే నా గురించి నువ్వు తెలుసుకొని మాట్లాడు అన్నప్పుడు మళ్ళీ రిపీట్ చేయమంటే గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్
అని చెప్పేసి మాట్లాడాడు కదా. సో ఇది ఇది వీళ్ళ నామినేషన్. తర్వాత బేబక్కను నాకు ఏంటంటే కాంటాక్ట్ కావట్లేదు, అంటే ఇక్కడ ఇక్కడ ఈయన కూడా మణికంఠన్ కూడా కాంటాక్ట్ కావట్లేదు నాకు అంటే అని చెప్పేసి, అంటే ఇంట్రోవర్ట్ గా ఉంటున్నాడు అని చెప్పేసి ఆయన చెప్పింది. ఇక్కడైతే బేబక్క అందరితోనే కరెక్ట్ గానే కాంటాక్ట్ అవుతుంది, కానీ ఎందుకు మరి అభినీల్కి ఎందుకు కరెక్ట్ కనెక్ట్ కాలేదు నాకైతే అర్థం కాలేదు. సో ఇక్కడ బేబక్కది కరెక్ట్ తప్పు కాదు, నాకెందుకో అభినీల్దే రాంగ్ అని అనిపించేసింది. సో అప్పుడు కూడా యష్ తీసుకొని వచ్చేసి మణికంఠకు కుచ్చేసి నువ్వు ఎవరితో మింగిల్ కావట్లేదు కాబట్టి ఈ రీజన్ వల్ల నేను తనకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ శేఖర్ మాస్టర్ వచ్చేసి శేఖర్ వచ్చిండు, శేఖర్ పాషా, శేఖర్ మాస్టర్ అని వస్తుంది ఎందుకంటే శేఖర్ మాస్టర్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. శేఖర్ పాషా వచ్చేసి రూల్స్ బిగ్ బాస్ ఇవ్వాలి, ఆ తర్వాత చీఫ్ ఇవ్వాలి, కానీ మీరు కొత్తగా రూల్స్ పార్టీ చెప్పారు అని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఏదైనా సలహా ఇవ్వాలి అనుకుంటే ఇండైరెక్ట్ గా చెప్పాలి, కానీ ముఖం సూటుగా చెప్పకూడదు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఇది యష్ను వీళ్ళిద్దరు ఎంచుకున్నారు కదా, ఆ టైంలో నువ్వు అసలు దానికి సరిపోవు, నువ్వు అనర్హురాలివి అని చెప్పేసి చెప్పారు కదా, అది నువ్వు ముఖం మీద చెప్పడైతే తప్పు. అయితే నా అభిప్రాయం ప్రకారం తనకంటే వీళ్ళు బాగా చేస్తున్నారు అని చెప్పడం తప్పు కాదు, కానీ నువ్వు అనర్హురాలు అని ముఖం మీద చెప్పడైతే తప్పు అని చెప్తున్నాడు. ఇది మాత్రం కరెక్ట్ అనిపించేసింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు బేబక్కను మళ్ళా తన నామినేషన్ చేశారు. బట్ ఏంటంటే ఈయన చెప్పిన రీజన్ కరెక్ట్. బేబక్క మీద ఫుడ్ కొంతమందికి కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చాయి. ఎవరైనా కావాలనుకున్నప్పుడు ఇది నాకు నచ్చినప్పుడు ఇంకోటి నేను చేసుకుంటా అన్నప్పుడు తనకి ఏంటంటే ఒక రేషన్ అనేది ఉంటుంది, ఆ రేషన్ ప్రకారం వాడుకోవచ్చు అనేది చెప్పేది ఉంటే బాగుండేది బేబక్క. కాకపోతే ఏంటంటే ఇప్పుడు తనకు నచ్చలేదు కాబట్టి తను చేయొచ్చు అని చెప్పేసి అనిపించేసింది. అదే ఇక్కడ బేబక్కది తప్పు అనిపించింది. ఇంకొకటి ఏంటంటే నిఖిల్ కూడా తప్పే. నిఖిల్ వచ్చిండు, నిఖిల్ వచ్చేసి ఇక్కడ ఎవరు మణికంఠని సెలెక్ట్ చేశాడు, మణికంఠని సెలెక్ట్ చేసుడు కరెక్టే అనిపించింది. ఎందుకంటే ఎవరిది కూడా కించపరిచే విధంగా మాట్లాడడం అయితే ఇది, ఎందుకంటే ఇది పబ్లిక్ స్టేజ్, పబ్లిక్ డొమైన్లో మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి అని నా అభిప్రాయం కూడా అనిపించేసింది. ఇక తర్వాత బేబక్క తర్వాత ఛాయ్ పెట్టింది, ఛాయ్ తాగుతూ వచ్చిండు మన వీళ్ళకు ఎవరికి పృథ్వీకి పెట్టేసింది. బట్ మధ్యాహ్నమే నాకు చీఫ్గా అంటే మనకు కిచెన్ డిపార్ట్మెంట్ అలాట్ చేశారు. ఇక్కడ బేబక్క చెప్పింది దాంట్లో ఒకటి ఫస్ట్ పాయింట్ తప్పైనా కానీ సెకండ్ పాయింట్ అయితే కరెక్ట్. కాకపోతే మధ్యలో సీత కూడా ఇంటర్ఫీర్ అవ్వచ్చు, కానీ దాన్ని మనకు నిఖిల్ తోటి డిబేట్ చేయడం అంటే మన వాగ్వాదానికి దిగడం అయితే కరెక్ట్ కాదనిపించేసింది. అయితే పృథ్వీని చేస్తూ నువ్వు హెల్ప్గా చేయట్లేదు, ఇండివిజువల్గా నాకు ఏదైనా కావాలి అని చెప్పేసి హెల్ప్ ఆఫర్ చేయట్లేదు అంటే ఆయన ఏమన్నాడు, నాది నిన్న కిచెన్ డిపార్ట్మెంట్ కాదు అని చెప్పేసి అన్నాడు. అయితే నిన్న కిచెన్ డిపార్ట్మెంట్ కాదు, అయితే నిన్న ఏం చేయలేదు అంటే సీత ఏమంది అంటే అక్కడ ఆయన నిన్న కొంచెం డిష్ వాష్ చేశాడు అని చెప్పేసి అంది. అయితే డిష్ వాష్ చేశాడు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చడం అయితే ఇక్కడ సీతది కరెక్టే అనిపించేసింది. కానీ నిఖిల్ అక్కడ ఇంటర్ఫేర్ అవ్వడం తప్పేమో అనిపించింది. ఎందుకంటే ఆయన చేయలేదు అంటే దానికి సాక్ష్యం నేను చేశాను అని చెప్పేసి ఆయన దానికి పృథ్వీ చెప్పుకోవాలి. బట్ ఆ పృథ్వీ చెప్పలేదు, కానీ సీత చెప్పింది. బట్ ఏదన్నా ఒకటి ఇన్ఫర్మేషన్ అయితే బయటకి అయితే రావాలి కదా, అది తప్పు కాదు. కానీ ఇవాళ నిన్నంటే కిచెన్ డిపార్ట్మెంట్ కాదు, ఈ రోజు అయితే కిచెన్ డిపార్ట్మెంట్ మధ్యాహ్నం అయితే అలర్ట్ చేశారు కదా, తర్వాత ఎందుకు రాలేదు అని క్వశ్చన్ చేశారు చూసావా, అది కరెక్ట్ అనిపించేసింది. సో దానివల్ల నిఖిల్ తనను పృథ్వీని అంటే ఇప్పుడు చాకు తీసుకొచ్చేసి కూర్చోడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నాకు నబిల్ అంటే మన వరంగల్ కుర్రాడు, వరంగల్ పిల్లాడు, ఎవరితోని ఇంట్రోవర్డ్ గానే ఉంటున్నాడు, అందరితో మాట్లాడతలేడు అంటున్నారు. బట్ పొద్దుగాల నిన్నేమో కొంచెం ఆటలు కూడా ఆడిండు, కానీ మరి ఆ ఆటలు బేబక్క చూడలేదేమో, బేబక్కతో కూడా ఆట ఆడిండు కదా.
మరి ఎందుకు గుర్తుకు లేదు బేబక్కకు నాకైతే అర్థం కాలేదు. సో అదైతే తప్పు అనిపించేసింది. ఎందుకంటే పాపం పిల్లగాడు మాట్లాడుతున్నాడు కానీ అంత హైలైటెడ్గా మాట్లాడట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి అయిపోయింది. ఇక రేపు ఏం జరుగుతుందో చూడాలి. నామినేషన్ ప్రక్రియ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇక కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇంకా ఏమి అవుతుందో, ఎవరెవరు నామినేషన్లో ఉంటారు, ఆల్రెడీ బేబక్కను వీళ్ళు ఉన్నారు కదా. ఇక సోనియాని మాత్రం ఇంతవరకు ఎవరు నామినేషన్ చేయలేదు. ఎవరెవరు నామినేషన్ చేస్తారో రేపు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది ఈరోజు బిగ్ బాస్ రివ్యూ నాది. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి. మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.